అందరికీ నమస్కారం. ఇవాళ నేను సుమారు 10:30 గంటలకి ఒక వీడియో పెడతాను అని చెప్పి నేను చెప్పిండే. ఒక ఇష్యూ పైన స్పందించండి అని చెప్పి అనేక మంది వాళ్ళు కోరుతూ ఉన్నారు. కాబట్టి మా సంఘం ఏదైతే పోరాడుతూ ఉందో మహబూబాబాద్ జిల్లాలో డిఎస్ఎఫ్ఐ తరఫున ఒక ఇష్యూ పైన జాతీయ నాయకుడు ఖచ్చితంగా స్పందించాలా అని చెప్పి అనేక మంది కోరుతూ ఉండడం వల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. మీరు చూసినట్లయితే ఏదో సివిల్ ఇష్యూ ఒక ఎంబీఓ సిరోల్ మండల ఎంబీఓ పైన ఒక ఇష్యూ అయింది. ఆ సివిల్ తగాదాలో వాళ్ళకి ఏదో ప్రైవేట్ ల్యాండ్లో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఏదో రోడ్ అయ్యింది. దెర్ వాజ్ సమ్ సివిల్ డిస్ప్యూట్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ సివిల్ డిస్ప్యూట్లో వీళ్ళు ఏదో అయ్యింది, ఆయన మనస్తాపం చెందినాడు. విక్టిమ్ అనేట అతను సంపత్ అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ సంపత్ ఆయన తీసుకెళ్ళి అతన్ని సూసైడల్ అటెంప్ట్ చేసుకుంటే ఖమ్మం హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మా నోటీస్కి ఎవరో తీసుకొచ్చారు, ఇట్లా ఎంబీఓ గారు ఇట్లా చేయడం వల్ల అతనికి ఇది అయ్యింది అని చెప్పి. సరే, ఏ సమస్య ఉన్నా సరే మేము వాయిస్ రేజ్ చేస్తూ ఉన్నాం గత 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా మేము వాయిస్ రేజ్ చేసినాము. దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి తప్పు ఎవరిది ఉంటుందో వాళ్ళని శిక్షించాలా అని చెప్పి మేము చెప్పడం జరిగింది. అదే క్రమంలో మేము కొన్ని రికార్డ్స్ తెప్పించుకొని పరిశీలించడం జరిగింది. నా దగ్గర పూర్తిగా దాదాపు 200-300 పేజెస్ రికార్డు ఉన్నాయి. ఏ రోజు ఏమైంది, ఎప్పుడైంది, గత సందర్భాలలో ఏమైంది అన్నది కూడా ఈ రికార్డులో పూర్తిగా పొందుపరచున్నది. ఈ రికార్డులో నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అదొక ప్రైవేట్ ల్యాండ్. ఈ ప్రైవేట్ ల్యాండ్లో ఎవరో ఒకళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా అయిందో లేకపోతే తర్వాత వాళ్ళ అండర్స్టాండింగ్లో ఉండి ఏదైందో నాకు తెలియదు. సో వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడడం జరిగింది. ఆ విక్టిమ్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా నా వాళ్ళని పంపించి మాట్లాడించడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పడం అదే. సో ఎవరినైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళకి తప్పు వీళ్ళని తెలిస్తే ఖచ్చితంగా డిఎస్ఎఫ్ఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వీళ్ళని శిక్షించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత అనేక మంది, అది ఇండివిజువల్సే కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, ఒక పోస్ట్ పెట్టడం మొదలుపెట్టారు సోషల్ మీడియా వేదికగా. మేము స్వాగతిస్తున్నాం, వాళ్ళందరినీ కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆ పోస్టులలో ఏమున్నదంటే, మీ పరిధి ఏంది అని చెప్పి, ఒక అన్యాయాన్ని ఒక అక్రమాలని ఎవరైతే క్వశ్చన్ చేయడానికి దానికి పరిధులు ఏముండవు, ఎంతవరకు మేము ముందుకు పోవాలో మనకి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఖచ్చితంగా దాన్ని ముందుకు పోయే విధంగానే ప్రయత్నాలు ముమ్మరం చేస్తాం. దట్ ద బేసిక్ ఫండమెంటల్ రైట్. డెమోక్రటిక్ నేషన్లో తప్పు జరిగితే తప్పు అని చెప్పి 110% మేము క్వశ్చన్ చేస్తాం. అది ఎంవీనో కానివ్వండి, ఇంకెవరో కావాలండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి తప్పు చేసినా సరే వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ అండ్ వీ విల్ క్వశ్చన్ దట్. ఇది రాసి పెట్టుకోరు ఎవరైనా. మా పరిధి ఏదంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కు మాకు, అది మేము ప్రశ్నిస్తాం, ప్రశ్నించే గొంతుగానే ఉంటాం. ఏదో ఏం పరిధులు ఉన్నాయి, మేము ఒక వ్యవస్థను ఏదో చెడగొడుతున్నట్టు, ఏం వ్యవస్థను చెడగొట్టి మీరు చూసారా? మేము ఏ వ్యవస్థను చెడగొట్టినామని మీరు చూసారా? ఏ వ్యవస్థని, ప్రతి సమస్యలో కూడా ఏ వ్యవస్థకి ప్రాబ్లం వచ్చినా సరే ముందుండి వాళ్ళ గురించి పోరాడిన హిస్టరీ మాది. గత 25 సంవత్సరాలుగా మీరు తెలుసుకోరు మా హిస్టరీ ఏందో. మీరే రాస్తారు మేము అభినవ్ అంబేద్కర్ అని చెప్పి. మీ వాళ్ళకి ఏమైనా సపోర్ట్కి ఇది కాకపోతే మేము మీకు చెడ్డోళం అయిపోయినాం. సరే, మీకంత ప్రేమ ఉండొచ్చు వాళ్ళ పైన, ప్రేమ ఉన్న వాళ్ళు వాళ్ళ పైన రాసుకోండి, పర్వాలేదు. సో దానికి పరిపూర్ణంగా మేము ఎవరినో, ఏ పోలీస్ ఆఫీసర్నో ఇదో అని చెప్పి చేయలే. మీరు చేయడం వల్ల ఇంకా వాళ్ళు రిస్క్లో పడుతున్నారు. మీరందరూ చేయడం వల్ల అసలు కోర్టుకు పోయేదానికి దాన్ని పెద్దగా చేసేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ పోస్టులకు భయపడతారు అనుకున్నారు. ఏంది నాకు అర్థం కాదు. పోస్టులకు భయపడతారా? మేము ఏం చేసినాము? మనీ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పి ఎవరో రాసిండు. ఒక్కడిని చూపించండి డిఎస్ఎఫ్ఐ మనీ ఎక్స్ట్రాక్షన్ చేసింది. మనీ ఎక్స్ట్రాక్షన్ చేసిందని ఒక్కడు చూపిస్తే ముక్కు నెలకు రాస్తాం మేము. ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది చేయడం. ఏం మాకు మాట్లాడి నాకు రాకనా? చదువు రాకనా? లేకపోతే ఇంకేమైనా చేయకనా? మేము చాలా నిదానంగా పోతున్నాము. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోతున్నాము. మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. మీకేమైనా అబ్జెక్షన్ ఉంటే మా పైన పోలీస్ కేసులు పెట్టండి. మేమేమైనా అట్లాంటివి చేస్తే ఖచ్చితంగా పోలీస్ విల్ టేక్ ఇట్స్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్. దాంట్లో ఏమున్నది?
ఏదో చేసేసి భయభ్రాంతులను చేసేసి నిన్నటి వరకు ఏం చెప్పారు, అసలు ఆ సంఘ వాళ్ళు చేయడం వల్ల ఇంత పెద్దగా అయింది, వాళ్ళ పేరెంట్స్కి ఆ ప్రాబ్లమే లేదు అని చెప్పారు. మరి ఇప్పుడు చూస్తేనేమో ఎవ్రీథింగ్ ఈజ్ వాళ్ళ విక్టిమే మళ్ళీ ఒక వీడియో పెడతాడు. సో ఇవన్నీ ఒక ఇది క్రియేట్ చేస్తుంది. మేము కేవలం సమాజంలో ఒక మార్పు తేవాలనే ప్రయత్నంతోనే ముందుకు పోతా ఉన్నాం. తప్పులు చేసిన వాళ్ళని శిక్షించాలో, తప్పులు చేసిన పట్టి పీడించాలో, ఎవరు ఏడ వసూలు చేసుకున్నారు, ఏం వసూలు చేసుకున్నారు అన్నది మొత్తం ఇగో దీంట్లో ఉన్నది. నేను మొత్తం ఇస్తా. నికోలాస్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను కలుస్తున్నా అలా ఆఫ్టర్నూన్ మొత్తం చిట్టబోయి ఇస్తా వాళ్ళకి. ఎవరు ఏం చేసిర్రు. ఎంఆర్సీ అని చెప్పి గ్రాంట్ వచ్చింది. ఆ ఎంఆర్సీ గ్రాంట్ లో సిరోల్లో ఎంఆర్సీనే లేదు, కానీ 82,000 రూపాయలు ఎంఆర్సీ గ్రాంట్కి బిల్లులు ఎత్తుకుంటారు. మరి అవి ఏం విషయాలు ఏందో మాకు తెలియదు. ఇవన్నీ మీరు చెప్పేంత వరకు తెలియదు. ఎందుకంటే ఈ కేసు ఇంత హైప్ చేస్తున్నది ఎందుకు అని చెప్పి నేను చూస్తే ఇవన్నీ నాకు తెలిసింది. ఇంకోటి, మేమేదో పోలీస్ వ్యవస్థపై మేమేదో బురద తలుగుతున్నామని చెప్పి మీరు చూసారా? మేము పోలీస్ వ్యవస్థపై బురద తల్లుడు మీరు చూసారా? అంటే మాట్లాడగానే బురద తల్లినట్ట. అదే పోలీస్ వాళ్ళు అదే ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్పినారంటే, పోయి కనుక్కోండి, ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ అతన్ని ఎస్పీ గారు అక్కడ డిప్లాయిడ్ చేసి బాబు దీన్ని నిజ నిర్ధారణ చేసుకోమంటే వాళ్ళే చెప్పారు 7 నుంచి 8 మీటర్ల వరకు రోడ్, అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి. మేము డిమాండ్ చేస్తుంది కూడా అదే. అనవసరంగా తీసుకుపోయి వాళ్ళకేదో చేసిర్రు, ఆ ఇన్స్పెక్టర్ ఎత్తుకొని వచ్చినారు. ఆ ఇన్స్పెక్టర్ పోలీసు వాళ్ళు కనబడుతూనే ఉన్నారు. మీకు తెలుసా, ఇన్స్పెక్టర్ హైదరాబాద్లో ఉంటాడు, ఆ ట్రైనింగ్లో ఉంటాడు. ఒక SHOగా ఉన్నప్పుడు అతనిదే బాధ్యత అవుతుంది. ఆయన హైదరాబాద్లో ఉండని అతని ఛార్జ్ వేరే వాళ్ళకి ఇచ్చున్నారా అంటే ఎవరికైతే ఛార్జ్ ఇచ్చిర్రో వాళ్ళది బాధ్యత అవుతుంది. అంతేగాని తెలియంది మీరు ఇంకేదో అని మేము దానికి కౌంటర్ ఇచ్చే విధంగా మాట్లాడి, అంటే ఏమైనా ఐ ఫీలింగ్ ఉన్నదా ఎవరికైనా నాకు అర్థంగా మేము ఇది చూపించుకోవాలి అని చెప్పి. మేము సంపూర్ణంగా సమాజంలో మార్పు కొరకు ముందుకు పోతా ఉన్నాం. ఈ యొక్క భాగంలో ఎవరు ఏం చేసినా సరే, తప్పు ఎవరు చేసినా సరే, మళ్ళా చెప్తున్నారు, ముఖ్యమంత్రి తప్పు చేసినా, ఈ దేశ ప్రధానమంత్రి చేసినా సరే మేము ప్రశ్నిస్తాము. ప్రజల శ్రేయస్సుకి ఏది మేలు జరుగుతుందో దానికి ముందుండి పోరాడతాం. అది భారత రాజ్యాంగంలో మాకు కల్పించిన హక్కు అండి. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కు. అది దాన్ని కాలు రాసే విధంగా మేము మిమ్మల్ని బెదిరిస్తాము, మేము మీకు థ్రెటనింగ్ చేస్తాము, బ్లాక్మెయిల్ చేస్తాము, మీరు తప్పులు చేసినా సరే వెనకదారిలో మేము అన్ని సెటిల్మెంట్ చేసుకోవాలంటే అట్లాంటి సంఘాలు కావు మావి. ఇప్పుడున్న సంఘాలన్నీ కూడా గట్టిగా పోరాడే సంఘాలే. ఎవరైనా సరే, ఐఎమ్ నాట్ నేమింగ్ దెమ్, ఎవ్రీవన్ విల్ ఫైట్ ఫర్ ద జస్టిస్ ఓన్లీ. ఆ కాలాలు పోయినాయి. సో తప్పు ఉంటే సరిదిద్దుకోండి. ఇది తప్పు అయిపోయింది అని చెప్పి కూర్చొని ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతనితో మాట్లాడి సరిదిద్దుకోండి. కోర్టులు కూడా అవకాశాలు ఇస్తాయి. లోక్ అదాలత్లు, మెగా లోక్ అదాలత్లు ఎందుకు పెడతారు? క్షణికావేశంలో తప్పులు అయిపోతే అప్పుడు తప్పు అయిపోయింది కాబట్టి కూర్చొని సరిదిద్దుకోవాలా అని చెప్తారు. దీనికి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ అది చేస్తూ ఏదో ప్యారలల్గా వీళ్ళు ఇంకేదో చేస్తున్నారు. ఏం సెటిల్మెంట్లు చేస్తున్నాం మేము ప్యారలల్లా చూపించాలన్నా ఎవరు ఏం సెటిల్మెంట్లు చేస్తున్నారు? ఎందుకని నాకు అర్థం కాదు. మా జాగలో మేము సమాజ మార్పు కొరకు పోరాటాలు చేస్తున్నాము. సరే, అందరికీ నచ్చకపోవచ్చు, కొందరికి ఇలాగే ఉండాలో, కొందరికి వాళ్ళు ఇట్లాగే బానిస బతుకులు బతకాలా అని చెప్పి కొందరికి ఉండొచ్చు. సరే, అది మీ దానికి మేము వచ్చి మేమేం చేయట్లేదు కదా. మా పని ఏదో మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. మా పని మనం చేయనివ్వండి. కానీ అనవసరంగా అడ్డుదగలి ఇది చేయకండి. దీనికి సుదీర్ఘంగా ఎవరికైతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కావాలో TGPSA కూడా చెప్తాం. మేము ఇవాళ TGPSA వాళ్ళకు కూడా ఒక కంప్లైంట్ ఇస్తాము. ఈ విధంగా అవుతుంది, మీరు చూడండి, నిజ నిర్ధారణ చేయండి అని చెప్పి డైరెక్టర్ నికోలాస్ గారికి కూడా ఈ కంప్లీట్ ఎంక్వైరీ చేసి దానికి నిజమేంది, నిర్ధారణ ఏంది అని చెప్పి చెప్తాం. లేదు దీన్ని కూర్చుంటా అంటే ఒక విక్టిమ్ని కూడా తీసుకురండి, అతన్ని కూడా తీసుకురండి, ప్రజల సమక్షంలోనే అది డిసైడ్ చేద్దాము, అది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి. అప్పుడు నిజం తెలిసిపోతుంది. ఎవరు అబద్ధం ఆడుతున్నారు, ఎవరికి కొమ్ము కాస్తున్నారు అన్నది తెలిసిపోతుంది. దీనికి మీరు సంసిద్ధంగా ఉంటే ఏ రోజు రమ్మంటారో, ఎక్కడికి రమ్మంటారో మాకు చెప్తే నేను కానివ్వండి, మా ప్రతినిధులు కానివ్వండి, వచ్చి అక్కడ కూర్చొని డైరెక్ట్ నిజ నిర్ధారణ ప్రజల మధ్యలోనే నిర్ధారిద్దాం ఎవరు తప్పు చేసారు ఏందని. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇవాళ మేము మధ్యాహ్నం 2:30-3 గంటలకి సెక్రటేరియట్ పోయి సెక్రటరీ ఎడ్యుకేషన్, అదేవిధంగా డైరెక్టర్ ఎడ్యుకేషన్ గారికి కలిసి ఇక మా దగ్గర వచ్చినవన్నీ కూడా వచ్చినాయండి, దయచేసి దీనిపైన సమగ్ర విచారణ జరిపి తప్పు ఎవరుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలా. ఇది ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, అనేక సార్లు జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకోవాలా అని చెప్పి విన్నవించుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా ఎవరికైనా ఏమైనా ఉంటే వాళ్ళు కూడా, మీరు కూడా మాకు ఏం సొంతంగా రాలేదు, ఇది మీ డిపార్ట్మెంటల్ నుంచే మేము తెప్పించుకున్నాము. మీరు కూడా డిపార్ట్మెంటల్కి తెప్పించుకుంటే మీకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఎక్కడ ఏం అన్యాయం జరిగింది ఏంటి అన్నది సమగ్ర విచారణ చెప్పి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ అండి. జై భీమ్.